చూడండి, ఈ దినప వాక్యముగా దేవదేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనమునండి. తర్వాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగానున్న యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఐగుప్తీయులు ఏం చేస్తున్నారంటే ఆ ఐగుప్తు నుండి ఆ ఎర్ర సముద్రం నుంచి విడిపించబడిన తర్వాత మరి వారు గుడారపు అనుభవములు అనుభవిస్తూ ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క చోటుకి మారుతూ కానాను వైపు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణ దశలో వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరికోకు ఎదురుగానున్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలోనికి దిగారు. వాళ్ళు ఎప్పుడైతే మోయాబు మైదానంలోనికి దిగారో ఆ యొక్క దేశపు రాజు అయినటువంటి బాలాకు ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నాడు. ఇశ్రాయేలీలు వీళ్ళు ఇదిగో ఎర్ర సముద్రమును దాటి వచ్చిన వారు, ఇదిగో ఐగుప్తులో వీరి దేవుడు వీరి పక్షంగా ఇన్ని కార్యాలు చేశాడు, ఇవన్నీ తెలుసుకొని అంతకంటే మించేటంటే వారి జనము బహు విస్తారముగా ఉందంట. వారి జనాలు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీలు బహు విస్తారముగా ఉన్నందున వారిని చూచి మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు. భయపడిపోయి అంటున్నారు, ఇదిగో ఎద్దు గనక పచ్చిక ఏ విధంగా మేసేస్తుందో అలాగే వీరు మా దేశాన్ని మేసేసేటట్టున్నారు, కాబట్టి వీరిని జయించటము నా వలన కాదు అని చెప్పి రాజుగారు నిర్ణయించుకున్నారు. బాలాకు అనే రాజుగారు ఏం చేశారంటే నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? ఇదిగో వీరిని జయించడానికి నాకు బలం సరిపోదు, నాకు శక్తి సరిపోదు, వీరిని నేను శారీరకంగా నేను జయించలేను. కాబట్టి అతడు ఒక కుయుక్తి పన్నాడు.